ಸಿಎಂ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರ ಸೂಚನೆಯಂತೆ ಶ್ರೀವಾರಿ ಸೇವಾ ತರಬೇತಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಚಾಲನೆ ನೀಡಲಾಯಿತು. ತಿರುಮಲದ ಸೇವಾ ಸದನ 2ರಲ್ಲಿ ಗುಂಪು ಮೇಲ್ವಿಚಾರಕರಿಗೆ ಆಯೋಜನೆ ಮಾಡಲಾದ ತರಬೇತಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಮೊದಲ ಬ್ಯಾಚ್ನಲ್ಲಿ ಟಿಟಿಡಿ ಹೆಚ್ಚುವರಿ ಇಒ ಶ್ರೀ ಸಿಎಚ್ ವೆಂಕಯ್ಯ ಚೌಧರಿ ಅವರು ಭಾಗವಹಿಸಿದರು. ಅದಾದ ಬಳಿಕ ಮಾತನಾಡಿದ ಅವರು, ಶ್ರೀವಾರಿ ಸೇವಕರು ಹಿಂದೂ ಧರ್ಮದ ಬ್ರ್ಯಾಂಡ್ ರಾಯಭಾರಿಗಳು ಅಂತ ಹೇಳಿದರು. ದೇಶ ಮತ್ತು ವಿದೇಶಗಳಿಂದ ತಿರುಮಲಕ್ಕೆ ಬರುವಂತಹ ಭಕ್ತರಿಗೆ ಸೇವೆ ಸಲ್ಲಿಸುವಲ್ಲಿ ಶ್ರೀವಾರಿ ಸೇವಾ ಕುಲದ ಪಾತ್ರ ಬಹಳಷ್ಟು ಮುಖ್ಯ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಇನ್ನು ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಹಿಂದಿನ ಪ್ರಮುಖ ಉದ್ದೇಶವೆಂದರೆ ಶ್ರೀವಾರಿ ಸೇವಕರ ಕೌಶಲ್ಯಗಳನ್ನು ಅಭಿವೃದ್ಧಿಪಡಿಸೋದು, ಅವರನ್ನು ಮತ್ತಷ್ಟು ಬಲಪಡಿಸೋದು ಅಂತ ತಿಳಿಸಿದರು. ಇದಕ್ಕಾಗಿ ಆಯಾ ವಿಷಯಗಳ ತಜ್ಞರಿಂದ ತರಬೇತಿ ನೀಡೋದಕ್ಕೆ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಲಾಗಿದೆ ಅಂತ ಹೇಳಿದರು. ఇరవై 25 సంవత్సరాల క్రితం శ్రీవారి సేవకులు అనే కాన్సెప్ట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయటం అయింది. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ ఇయర్ జరుపుకుంటున్నాం. అలానే ఈ మధ్యకాలంలో రివ్యూలో కానీ, లాస్ట్ ఇయర్ రివ్యూలో కానీ శ్రీవారి సేవకులని మరింత ప్రొఫెషనల్గా ఎలా తీర్చిదిద్దొచ్చు అని చెప్పి సజెషన్స్ ఇవ్వటం జరిగింది. ఆ సూచనలకు అనుగుణంగా దీని మీద మేము చాలా వరకు అందరం కూర్చొని కూడా రకరకాల పద్ధతుల్లో ఎలా ప్రొఫెషనల్గా చేస్తే భవిష్యత్తులో శ్రీవారి సేవకులు అనే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో భాగస్వాములు అవడంతో పాటు శ్రీవారి భక్తుల సేవలని క్వాలిటీగా పెంపొందించడంలో ఎలా రోల్ ప్లే చేస్తారు అనే దాని మీద ఒక కాంప్రహెన్సివ్ మాడ్యూల్ తయారు చేయడం జరిగింది. అందులో మనము ఐఐఎం అహ్మదాబాద్ వాళ్ళని కూడా రోప్ చేసుకొని వాళ్ళ సలహాలు స్వీకరించి, వాళ్ళ సలహాలతో పాటు వాళ్ళు మనకి ట్రైనింగ్ మాడ్యూల్ ఎంటైర్ కంటెంట్ కూడా తయారు చేయడం జరిగింది. సో అది చాలా బ్రహ్మాండంగా వచ్చింది. దానివల్ల ఒకటే, ఏ రకమైన మాడ్యూల్స్, ఏ రకమైన కార్యక్రమాలు ఉపయోగపడతాయి, అలానే ఓవరాల్గా రిలీజియస్గా వాళ్ళ రిలీజియస్తో పాటు మేనేజ్మెంట్ని కూడా జోడించి రిలీజియస్ మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు అనే దాన్ని కూడా దీని మాడ్యూల్లో తయారు చేయడం జరిగింది. దీనివల్ల రాబోయే కాలంలో శ్రీవారి సేవకుల్లో మరింత ట్రైన్డ్ పీపుల్ వస్తారు. ట్రైన్డ్ పీపుల్ రావటం వల్ల అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుందో పాటు ఒక సపోర్టింగ్ రోల్ ఉంటుంది. దానితో పాటు వాళ్ళకు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎలా భాగస్వామ్యం కావాలి, ఎలా ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్కి పాస్ ఆన్ చేయాలి, అలానే భక్తులకు వచ్చే సమస్యలను ఎక్కడికక్కడ ఎలా అడ్రస్ చేయాలి, అలానే రిలీజియస్గా భక్తుల్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనే దాన్ని కూడా దాదాపు 7 రకాలైన మాడ్యూల్స్ తయారు చేయాలి.